11 అధ్యాయము సంఖ్యాకాండంలో మనము నిన్న దిన 1-3 వచనాలు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు ఆయాసం గురించి సనుక్కునే విషయం మనం చూసాం. అంటే వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత 3 రోజులు ప్రయాణం సాగింది. పారాన్ నది వరకు వచ్చారు. ఇంతలోనే వారిలో ఒకలాంటి అసంతృప్తి వచ్చిందండి. ఈ అసంతృప్తిలో నుంచి సనుగొచ్చింది. ఆ సనుగు దేవుడైన యెహోవాకి అసహ్యం కలుగజేసింది. అప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకున్నప్పుడు ఒక కొనను ఆ పాయలో కొనను దేవుడు ఏం చేశాడంటే కాల్చివేయటం ప్రారంభించాడు. ప్రజలందరికీ భయాందోళన కలిగింది. మోషే దగ్గరికొచ్చి, "అయ్యా! ఇట్లాగా దేవుని యొక్క ఉగ్రత మా మీదకొచ్చింది. కాలిపోతున్నాం మేము. మా కొరకు వేడుకోమని" మోషేని అడిగినప్పుడు, మోషే మిక్కిలి సాత్వికుడు కదండీ! అప్పుడు ప్రజల తిరస్కారాన్ని సహించి, భరించి, వారి కొరకు దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడి యొక్క ఉగ్రత శాంతించింది. ఆ ప్లేస్‌కి ఏమని పేరు పెట్టారని చెప్పుకున్నాం? 11 అధ్యాయంలో తబేరా అనే మాట చూశాను 3వ వచనంలో. తబేరా అంటే మంట. అంటే అక్కడి నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే, అంటే దేవుడు మానవులకి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు తన చిత్తాన్ని బట్టి ఇస్తాడు కాబట్టి, దేవుడి మీద ఆధారపడి దేవుడిని నమ్మి విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి తప్ప, అస్తమానం సనుక్కోకూడదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో నలుగురున్నారు. ఈ నలుగురిలో కుటుంబానికి నాయకుడెవరు? పురుషుడు, భర్త. ఈ భార్య ఏదన్నా అవసరత తీర్చినప్పుడు, అనుకున్నది ఇవ్వనప్పుడు, అడిగింది తీసుకురానప్పుడు, ఒకవేళ సణుక్కుందనుకోండి, ఆహ్, అతని యొక్క ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా లేవు. సణుక్కోవటం వల్ల వచ్చిద్దా? ఈ సణుక్కోవటం వల్ల ఆయనకి కోపం రేగిద్దండి. కోపం రేగి ఏం చేస్తాడు? కొడతాడండి. అంటే పిల్లలు అంతే. అంటే కొన్ని సందర్భాల్లో ఒక నలుగురున్నటువంటి కుటుంబంలోనే అస్తమానం సణుక్కుంటూ, విసుక్కుంటూ, గొణుగుతూ ఉంటే చాలా ఇరిటేషన్ కలిగి ఏం చేస్తామంటే కోపం ఆపుకోలేక కొట్టేస్తామండి. మరి కొన్ని లక్షల మందున్నారిక్కడ. అన్నీ మేలులు చేసినా సరే, ఆ మేలులన్నీ మర్చిపోయి, ఓ చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బందొచ్చినా, ఏదైనా చిన్న ప్రతికూల పరిస్థితొచ్చినా సరే, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే, విసుక్కోవటం, సణుక్కోవటం. ఆహ్, పూర్వ స్థితిని పోల్చుకొని ఏం చేసేవాళ్ళంటే, అక్కడే బాగుందని ఈ దేవుడిచ్చే ఉన్నతమైన స్థితిని తృణీకరించే మనస్తత్వం ఏర్పడుతుంది. అంటే దేవుడికి ఎంత కోపమొచ్చిద్దండి ఇంకా. అంటే ఇప్పుడు సంఘంలో మనం సణుక్కుంటున్నాం. కుటుంబాల్లో సణుక్కుంటున్నాం. ప్రభుత్వాల మీద సణుక్కొస్తుంది. సనగటం వల్ల దేవుని యొక్క కోపానికి మనం గురవుతాం తప్ప, మనం సాధించేదేమీ లేదండి. దేవుని పిల్లలు సనగరు. విశ్వాసులు సనగరు. మరి మనలో సణుగొస్తుందంటే, నిష్ఠూరంగా మాట్లాడుతున్నామంటే, ఒకవేళ విసుక్కుంటున్నామంటే, మన విశ్వాస స్థాయి అభివృద్ధి చెందే క్రమంలో లేదనేది మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలండి. ఓ బోధకుడైనా, సంఘంలో సభ్యుడైనా సరే, ఎప్పుడు దేవుని పిల్లలు సణుక్కోకూడదు అనేది మనకి ఈ పాఠంలో అర్థమవుతుంది. అంటే ఇశ్రాయేల్ చరిత్రలో సణుక్కొని అరణ్యంలోకి రాలిపోయిన వారి జీవిత వృత్తాంతాలు చదువుతున్నప్పుడు మనకు బుద్ధి రావాలండి. మనకు బోధ కలగాలండి. అరే! వాళ్ళ వల్లే వాళ్ళు సణుక్కొని నాశనమైనట్టుగా మేము నాశనం కాకూడదు. మేము సణుక్కోకూడదు. దేవుని కార్యాలు జరిగించే విషయంలో, దేవుని యొక్క చిత్తం జరిగించే విషయంలో మేము సహకరించే వాళ్ళుగా ఉండాలి తప్ప, సణుక్కొని మేము నాశనం అయిపోకూడదు. మా కుటుంబాలు శాపాన్ని మూటగట్టుకోకూడదు అని ఆహ్, ఆ ఆ ఆలోచన మనలో కలగాలి. అప్పుడు దేవుని కోపం చల్లారింది. మళ్ళా వెంటనే ఇంకో విషయంలో మిశ్రమ జనం ఇక్కడ ఏం చేస్తారంటే సణుగటం ప్రారంభిస్తారండి. తిరుగుబాటు ప్రారంభమైద్ది. ఓసారి 4 వచనం నుంచి నేను చదువుతాను. సంఖ్యాకాండము 4 వచనం నుంచి 11 అధ్యాయం 4 వచనం నుంచి ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, వారి మధ్యనున్న మిశ్రమ జనము మాంసాపేక్షను మాంసాపేక్ష అధికముగా కనపరచగా చిన్న ప్రశ్న. ఎవరిని అడుగుదాం? హ్మ్. ధన మా అందుబాటులో ఉన్నారా?
మా అంటే మిశ్రమ జనం అంటే ఎవరు? మిశ్రిత జనం అన్నారు కదా! 4వ వచనంలో. ఎవరైంటారు బహుశా ఈ మిశ్రిత జనం? మిశ్రిత జనం అంటే రెండో జాతి వారు. అంటే ఇశ్రాయేల్ జాతి కాకుండా ఇంకో జాతి ఉందా? ఎవరు ఈ మిశ్రిత జనం ఎవరు? కిషోర్? కిషోర్ వీళ్ళు అసలు లేరనుకుంటా. ఉన్నారా? ఎవరండి మిశ్రిత జనం ఎవరండి? మిశ్రిత జనం ఎవరండి? ఆరోగ్యస్వామి గారు? ఆరోగ్యస్వామి గారు. పేరులోనే మనుషులు కనపట్లేదు ఏంటండి? ఎవరు చెప్తారండి మిశ్రిత జనం ఎవరు? రైట్ అండి. అంటే మన నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఐగుప్తులో దేవుడైన యెహోవా చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి ఇశ్రాయేలులే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులకు కూడా యెహోవా దేవుడు అంటే ఇశ్రాయేల్ దేవుడు లేకపోతే హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా యొక్క శక్తిని ఆశ్రయించి మేము పూజించే దేవుళ్ళు కాదు, ఆ దేవతలు దేవతలు కాదు, ఆ ప్రతిమలు ప్రతిమలు కాదు అని వాటిని అవాయిడ్ చేసుకొని తృణీకరించేసి ఇశ్రాయేల్ ప్రజలతో వచ్చినట్టుగా మన నిర్గమాకాండం చెప్పుకున్నామండి. సారీ మీరు కొంతమందికి ఈ విషయం తెలియకపోవటం ఒకసారి నిర్గమాకాండం చదవండి 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు జరిగినటువంటి సంగతుల్లో మిశ్రీ జనం అంటే వీళ్ళు కూడా బయలుదేరి వచ్చేస్తారండి. ఐగుప్తులు కూడా బయలుదేరి వచ్చేస్తారు. అయితే వారిలో ఇశ్రాయేల్‌తో పాటు ఇశ్రాయేల్ దేవుడని యెహోవాయే దేవుడని నమ్మి వచ్చారు గానీ, వాళ్ళ బుద్ధులు పోలేదండి. వాళ్ళు ప్రాచీనటువంటి ఆ స్వభావం పోలేదు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, వారి మధ్యన ఉన్న మిశ్ర జనము మాంసాపేక్ష కనపరచకనలేదండి. మాంసాపేక్ష అధికంగా కనపరచకన్నాడు. అధికంగా అంటే తీవ్ర స్థాయిలో కనపరిచారండి. అంటే దేవుడు ఇప్పటి వరకు వారికి ఏం ఆహారం ఇస్తున్నాడంటే, మీరు నిర్గమాకాండం 16 అధ్యాయం నుంచి మనం చూస్తే వారికి మన్నా అనే ఆహారం ఇస్తున్నాడండి. అయితే ఇప్పుడు ఆ మన్నా వాళ్ళకి ఎలా ఉందంటే ఎవిటేసింది. దాన్ని మన భాషలో చెప్పాలంటే అది బోరు కొట్టేసిందండి ఆహారం. రోజు మన్నాయేనా అన్నట్లుగా నిష్ఠూరంగా ఏం చేస్తాడంటే అది వద్దు మాకు మాంసం కావాలని ఆపేక్ష కనపరిచారు. ఈ ఆపేక్ష కూడా ఎంతగా కనపరిచారంటే అధికంగా కనపరిచారు. మాంసాపేక్ష కనపరిచారు. అప్పుడు ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టిద్దరు అంటే ఇప్పుడు దానికి కూడా ఏడవాలా? పిల్లోడు ఏడ్చాడంటే అది న్యాయబద్ధంగా ఉండిద్ది. పిల్లలు చాక్లెట్ కొరకో, బిస్కెట్ కొరకో లేకపోతే ఏదైనా తినుబండారం కొరకు ఏం చేస్తారంటే కొట్ల దగ్గర కనపడ్డప్పుడు లేకపోతే ఏదైనా చూసినప్పుడు ఏడుస్తారండి. ఇప్పుడు వీళ్ళ బుద్ధి ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా వాళ్ళు అడగకుండానే సమృద్ధిగా కడుపు నిండా భోజనం పెడుతున్నాడండి. ఇది భూమి మీద ఎవరో తినని అటువంటి ఆహారాన్ని స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడు వారికి పెడుతుంటే ఆహారం విషయంలోనేమో విరక్తి కలిగింది వాళ్ళకి. ఇంకేదో కావాలని కోరుకుంటున్నారండి. మాంసాపేక్ష అధికంగా కనపరిచి ఏడవటం ప్రారంభించారండి. ఎంత దారుణమైన సంగతి అంటే పిల్లలు ఏడిస్తే ఒక అర్థం ఉండేది. కుటుంబంలో పురుషుడు, స్త్రీ, పిల్లలు మొత్తం కూర్చొని వారి గృహాల్లో ఏడవటం ప్రారంభించారండి. ఇప్పుడు ఇంట్లో పురుషుడు అన్నీ తీసుకొస్తున్నాడు. తెచ్చిన వాటి తృప్తి చెందకుండా అది కావాలి, ఇది కావాలి ఏడుస్తున్నప్పుడు కుటుంబంలో యజమానికి ఏమొచ్చిద్దండి? ఒక కోపం వచ్చేసిద్దండి. అసలు పెట్టేవాడికి కూడా అసలు పెట్టబుద్ధి కాదండి. ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ పరిస్థితిలో మిశ్రమ జనాంగం వాళ్ళు చెడ్డవారై మిగిలిన వారిని ఏం చేశారు? చెడగొట్టారండి. ఎప్పుడు కూడా పాలెంలో ఇప్పుడు సంఘాల్లో ఒకడు చెడ్డోడు ఉంటే చాలండి. ఒక ఇద్దరు చెడ్డోళ్ళు ఉంటే చాలండి. మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ చెడు ప్రభావం చేత నింపేస్తారు. అందుకే మీరు కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు పులిసిన పిండి ముద్దంతా పులియ చేస్తా అంటాడు. ఆ పులిపిండి తీసివేయి అంటాడు. సంఘంలోనైనా ఇప్పుడు ఇలాంటి అవిశ్వాసులు దేవుని యొక్క కార్యాలు నమ్మని భక్తిహీనులు సంఘంలో ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? భక్తిహీనత వైపు నడిపిస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ ఏమంటున్నారు చూడండి ఒకసారి.
మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. అంటే వీళ్ళు ఐగుప్తులో ఎవరు పెట్టారండి ఇవన్నీ వాళ్ళకి? అంటే వీళ్ళు ఐగుప్తులో దాస్యపు అనుభవించలేదండి? ఇటుకలు మోయించలేదండి? గుడ్డు చాకిరీ చేయించలేదండి వీళ్ళ చేత? అంటే అలాంటి బానిసత్వం నుంచి కదా దేవుడు వారిని విడిపించింది. అంటే దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయారు. ఎప్పుడో తిన్నటువంటి, అప్పుడప్పుడు తిన్నటువంటి ఈ కూరాకులు అంటే వేటి వేటి గుర్తుపెట్టుకున్నారండి. కూరాకులు గూడా గుర్తుపెట్టుకున్నాడు. ఉల్లిపాయలు గుర్తుపెట్టుకున్నారు. తెల్లగడ్డలన్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటండి జ్ఞాపకం వస్తున్నాయేమంట. మరి దేవుడు చేసిన కార్యాలు? దేవుడు బండ నుండి నీళ్లు రప్పించలేదా? దేవుడు మన్నాను కురిపించలేదా? దేవుడు ఆ దేశం మీదకి 10 రకాల తెగులు పంపించలేదా? అంటే వీటన్నిటిని ఏం చేశారు? మర్చిపోయారండి. అవి జ్ఞాపకం రావట్లేదండి. ఇప్పుడు వీళ్ళకి జ్ఞాపకశక్తి ఉందనుకోవాలా? లేదనుకోవాలా? దీన్ని బట్టి. అక్కడ ఉన్నటువంటి అక్కడ తిన్నటువంటి అప్పుడప్పుడు తిన్నటువంటి ఈ కూరాకులు కూడా జ్ఞాపకం చేసుకొని, మాకు అది లేదు మాంసం ఎవరు పెడతారు మాకని ఏడుస్తున్నారంటే, తిన్న విషయాలు జ్ఞాపకం ఉన్నాయి గానీ, దేవుడు చేసిన ఉపకారాలు మాత్రం వాళ్ళకి ఏం లేవుదండి. జ్ఞాపకం లేదండి. అంటే ఎంత దారుణమైన సంగతంటే, ఇంతకీ వాళ్ళకి జ్ఞాపకశక్తి ఉందా లేదంటారా? ఇప్పుడు మనం గూడా కొన్ని సందర్భాల్లో ఇలాగనే నిష్ఠూరంగా మాట్లాడతామండి. దేవుడు మాకేం చేశాడు అన్నట్టుగా, దేవుడు ఏమిచ్చాడు మాకన్నట్టుగా, దేవుడు అసలు ఎప్పుడు ఏది మనకి ఇవ్వలేదన్నట్టుగా మనం చాలా సందర్భాల్లో కొంచెం కష్టం వచ్చిన, బాధ వచ్చిన నిష్ఠూరంగా మాట్లాడతామండి. ఇప్పుడు దేవుడు ఏం చేయకుండానే ఇప్పటి వరకు వాళ్ళు సౌఖ్యంగా అనుభవించామా? వాళ్ళైనా మనమైనా ఒకసారి ఆలోచన చేస్తే ఇది కొంచెం విడ్డూరంగానే ఉండిద్దండి. అంటే ఇప్పుడు మనుషులకు కూడా ఇప్పుడు వాక్యం గుర్తుండదండి. ఇప్పుడు మనం ఎంత వాక్యం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నేశాను. చాలా మందికి సందేహం వచ్చింది మిశ్రింజాను. మనం నిర్గమాకాండం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. కానీ ఎందుకు చెప్పలేకపోయారు? వాక్యం గుర్తుండదండి మనకి. అంటే మనిషి యొక్క స్వభావ సిద్ధం ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే, ఎవరో ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో తిట్టారన్న సంగతి మనం గుర్తుంచుకో వాక్యం ఏంటో, ఓ 2 నెలల క్రితం చెప్పినటువంటి వాక్యం ఏంటో, ఒక నెల క్రితం చెప్పినటువంటి వాక్యం ఏంటో గుర్తుండదండి మనకి. అంటే మనిషి దేని విషయంలో అటెన్షన్ ఉందో చూడండి. మన శ్రద్ధ, మన ఆసక్తి, మన జ్ఞాపక శక్తి అంటే ఇప్పుడు ఎవరో ఏదన్న విషయాలు గుర్తుంటున్నాయి గానీ, వాక్యం గుర్తుంటలేదంటే మన జ్ఞాపకశక్తి ఉన్నట్టా? లేనట్టా? లేనట్టేనా? ఎవరేం మాట్లాడట్లేదండి. అని అవసరమైనవి గుర్తుపెట్టుకోం గానీ, అవసరం లేని వాటిని మనం గుర్తుపెట్టుకుంటామండి. అది వచ్చిన ప్రాబ్లమ్. భక్తికి సంబంధించి విశ్వాస జీవితాన్ని ఆత్మీయంగా పెంచుకునే విషయంలో అట్టి సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోం. దాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకోం గానీ, ఎవరో ఏదో అన్నారని మాత్రం ఏదో మనకు చేసి నష్టం చేసిన సంగతి మాత్రం అది మనసులో పెట్టుకొని పదే పదే అంటే మర్చిపోతావేమో ఏం చేస్తామంటే పనుకొని కూడా దాని గురించి ఆలోచన చేస్తామండి. వాక్యం గురించి ఆలోచన చేస్తాం పనుకొని ఎప్పుడైనా. ఈరోజు ఒక పాట విన్నాం. అందులో ఉన్నటువంటి నీతిని మనం ఎంతవరకు పాటిస్తున్నామో కూర్చొని మనం లేకపోతే పండుకొని మనం అలా కుర్చీలో తాపీగా కూర్చొని ఆలోచన చేస్తామంటే దాని గురించి ఆలోచించం. అది ఎవరో ఏదో అన్నారు, మనకేదో జేశారు, మనకేదో కీడు సంభవించిందని దాని గురించి ఏం చేస్తామంటే, గంటల తరబడి ఆళ్ళు పడుకొని ఆలోచన చేస్తూ ఉంటామండి. ప్రస్తుతం మన మ మన మ మన యొక్క మానసిక స్థితి విశ్వాస సంబంధమైన జీవితాన్ని వృద్ధి చేసుకోగలిగే విషయంలో కంటే కూడాను, విశ్వాసం నుంచి తొలగిపోయే విషయంలో భ్రష్టత్వానికి సంబంధించినయి మన మీద ఎక్కువ ప్రభావితం చేస్తాయండి. వాళ్ళు ఇశ్రాయేల్‌ని మనం కొన్ని సందర్భాల్లో విమర్శిస్తూ ఉంటాం. ఇన్ని కార్యాలు జూసి కూడా భక్తిహీనుల వల్లే వాళ్ళు ప్రవర్తించారు. ఛీ! అనిపించిద్ది. ఇప్పుడు రేపు మన పిల్లలు గూడా మన గురించి చదువుకుంటారండి. ఇన్ని కార్యాలు మనం అనుభవించి కూడా భక్తిహీనులుగా మనం బ్రతుకుతుంటే, రేపు మన పిల్లలు గూడా మన గురించి అనుకుంటారండి. ఛీ! అనుకుంటారండి. అప్పుడు మాంసాపేక్ష అధిక కనపరిచేది మాకెవరు పెట్టిదన్నారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నారీళ్ళు. ఈ మాటలు చాలా విడ్డూరంగా ఉంటాయండి. అంటే కొత్తింటికి వెళ్ళినటువంటి పెళ్ళైన తర్వాత పెళ్ళికొడుకు అత్తవారింటికెళ్తాడు కొత్త పెళ్ళికొడుకు. అంటే ఎన్నో ఐటెమ్స్ పెడతారండి కొత్త పెళ్ళికొడుక్కి. అలాగే వీళ్ళేమైనా అంటే అత్తగారింటికెళ్ళిన కొత్త పెళ్ళికొడుకుల్లాగా వీళ్ళని చూసారంటే అదేం లేదు. భయంకరమైనటువంటి మన నిర్గమాకాండం చదువుతున్నప్పుడు చెప్పుకున్నామండి. ఇనుప కొలిమిలో నుండి బయటికి తప్పించిన పరిస్థితి అంటాడాయన. అంటే ఈ బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలు అయ్యో! అని వేదన నొందుతున్నటువంటి దుస్థితి ఇశ్రాయేల్‌ది ఐగుప్తులో.
అంటే అలాంటి భయంకరమైనటువంటి దుర్భరమైన స్థితి నుంచి దేవుడు తప్పిస్తే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేము ఉచితంగా తినినట్టు చేపలో, కీరకాయలో, దోసకాయలు, కూరగాయలు అంటే కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లినన్నాడండి. అంటే ఇవి లేకంటండి, మాంసం లేక ప్రాణం ఏమైందంటే, అసలు భోజనం చేయకపోతే సొమ్మసిల్లినట్టు. మరి భోజనం లేదా వీళ్ళకి? కడుపు నిండా తిని తృప్తిగా అనుభవించడానికి దేవుడు భోజనం పెట్టాడండి. అంటే ఇలాంటి మాటలు మనం గూడా మన కుటుంబాల్లో గూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడే పరిస్థితొచ్చిందండి. కొంచెం అసౌకర్యం వస్తే, కొంచెం కొంచెం ఇబ్బందొస్తే, ఇప్పుడు అత్తగారింటికొచ్చినటువంటి కోడలు గూడా కొంచెం అసౌకర్యం వస్తే మా అమ్మగారి దగ్గర మేము అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేదని చెప్పుకునేది. అది మన కుటుంబాల్లో గూడా జరిగిద్దండి. కొంచెం మనం మార్చుకుంటే విశ్వాసం వృద్ధి చేసుకుంటాం. లేతే మన అవిశ్వాసులుగానే దేవుని ఎదుట ఆయన ఉగ్రతకు గురవుతామండి. అది శాపగ్రస్తులు మూట కట్టుకుంటామండి. వెళ్ళిపోదాం మనం. 6 వచనంలో ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొండ్రి. అంటే ఈ మన్నా గాక మా కనుల ఎదుట ఏమీ లేదంటే మన్నాది గొప్పగా చూస్తున్నారా? చాలా తక్కువదిగా చూస్తున్నారు వాళ్ళు. మన్నాని చాలా తక్కువ దానిగా చూస్తున్నారాయన. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారాన్ని అంటే దేవుడు ఎంత స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడంటే ముందు ఆ పాలెం ముంద ఆహ్, మొత్తం శుద్ధి చేయబడటానికి మంచు పడిన తర్వాత నూనూగు మంచు పడిన తర్వాత ఆ మన్నాను కురిపిస్తాడండి. అంటే చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా వాళ్ళు తినే ఆహారంలోకి రాకుండా, క్రిములు రాకుండా అంత స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తుంటే మన్నాని చాలా చీప్‌గా చూసారండి వాళ్ళు. దాని స్థాయిని తగ్గించారండి. ఈ మన్నా గాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకుంది. ఆ మన్నా ఎలాంటిదో ఒక మాట చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ఎలాంటిది ఆ మన్నా? మన్నా ఎలా ఉంటుందంటాడంటే, ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు అది బోళం వలె ఉండెను. అంటే ఇప్పుడు అది చూడటానికి ఎలా ఉండిద్దంటే, బోళం వలె ఉంది. కొత్తిమీర గింజల వలె ఉంది అనే మాట చెప్పాడండి. కొత్తిమీర గింజలంటే ఏంటి అండి అవి? కొత్తిమీర గింజలంటే ఏంటో చూసారా ఎప్పుడైనా కొత్తిమీర గింజలు? అమ్మ చూసారా ఎవరైనా కొత్తిమీర గింజలు? చూసాం కదా! ఏంటి కొత్తిమీర గింజలు ఎలా ఉంటాయి? ధనియాలు ధనియాలు. ధనియాలు. రైట్. అప్పుడు చూడటానికేమో అంటే ధనియాల్లాగా ఉన్నాయి. అది వైట్‌గా అంటే బోళం సాంబ్రాణి బోళం అంటారు చూడండి. ఆ బోళం వలే ఉన్నాయంటండి. అంటే ఇక్కడే చెప్పాడు మనకి మన్నా ఎలా ఉండిద్దో. రుచికెలా ఉండిద్ది అప్పుడు చూస్తే? ఒకసారి చూద్దాం. అప్పుడు ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని అంటే ఇప్పుడు ఐగుప్తులో మనం 16 అధ్యాయం చూసినప్పుడు అది పాలెం మీద పడినప్పుడు, మంచు కణాల మీద పడినప్పుడు దాన్ని పోగు చేసుకుంటారండి. పోగు చేసుకొని ఇళ్ళకెళ్ళి ఏం చేస్తారంటే రోట్లో ఏసుకొని దంచుకొని పొడి చేసుకొని రొట్టె కలుపుకొని తింటారండి. ఇక్కడ ఏమంటున్నాడంటే జనులు తిరుగుచూ దాన్ని గూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి అంటండి క్రొత్త నూనె రుచి వలె ఉండెను అన్నాడండి. అంటే తినటానికి అది తింటున్నప్పుడు అంటండి దాని రుచి క్రొత్త నూనె ఎంత ఆహ్, రుచికరంగా ఉండిద్దో అలాగ రుచికరంగా ఉందండి. అప్పుడు 10వ వచనంలో లేతే 9వ వచనంలో రాత్రి యందు రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. అంటే రాత్రి వేళ దేవుడేం చేశాడంటే ఆ పాలెం మీద అలా మంచు కణాలు కింద పడేసినప్పుడు ఆ పాలెం మీద మంచు ఇరిగిపోయిద్ది గదండీ! భూమిలోకి జారిపోయిద్ది గదా! అప్పుడు దాని మీద ఆ లేస్ మీద ఏమైద్దంటే ఇప్పుడు మన్నాను కురిపిస్తాడండి. ఇందాక చెప్పిన విషయమే. దాని వెంట పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము నొద్ద వారు ఏడవ ఏడవగా మోషే వినెను. ఎవరి గుడారాలకు వాళ్ళు ఎళ్లి ఏం చేస్తున్నారండి? ఏడవ మొదలుపెట్టారు. చూసే వాళ్ళకి ఎలా అనిపించిద్దండి ఈ తంతు? ఎన్ని రోజులైంది వీళ్ళు భోజనం చేసి అన్నట్టుగా ఉండిద్ది కదండీ!
అదేంటి వీళ్ళ దేవుడు వీళ్ళకి భోజనం కూడా పెట్టట్లేదని అనుకుంటారు కదా ఈ లేడుపులు చూసి. నాయకుడు మోషేకి ఎంత సహనం ఉందో ఇక్కడ మనం చూడొచ్చండి. అంటే మిక్కిలి సాత్వికుడనే మాట ఉత్తినే అనలేదు దేవుడు. ఇలాంటి తిరస్కార బుద్ధి కలిగిన వారు, ప్రతిదానికి అలిగి, ప్రతిదానికి సణుక్కునే మనస్తత్వం కలిగిన వారు సమాజంలో ఉంటే, వీళ్ళు పోతే బాగుండురా బాబు అనిపించుతారు మనకి. సంఘంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన పని చేయరండి. విసుక్కుంటూ ఉంటారండి. సణుక్కుంటూ ఉంటారండి. క్రమశిక్షణ ఉండదండి. అలాంటి వాళ్ళ విషయం విసుగొచ్చేసిద్దండి. ఎందుకు వీళ్ళు సంఘానికొచ్చేది అనిపించిద్దండి. పోతే బాగుండు అనిపించిద్దండి. మన వైఖరి. కానీ మోషే అలా కాదండి. మోషే వాళ్ళ మార్పును కోరి, వాళ్ళ విషయంలో దేవుడు మొరపెట్టే మనస్తత్వం కలిగిన వాడండి. ఇక్కడ అంటాడు రైట్ మనం 10వ వచనంలో జనులేమో తమ తమ కుటుంబములలో ఎవరి గుడారం నొద్దకు వారు ఏడవ మోషే వినెను. తల్లి, పిల్ల, కొడుకు, తండ్రి మొత్తం కుటుంబ సమేతంగా వంతుల చొప్పున ఏం చేస్తున్నారు తగులుకొని ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇది బహు వికృతమైనటువంటి చర్య. దేవుడైన యెహోవాకు రోత కలిగి చేసే చర్య. అప్పుడు అంటాడు ఏడవగా మోషే విన్నాడు అది. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. దేవుడు తట్టుకోలేకపోయాడు. మన కుటుంబంలోనే మనం సహించలేము. సంఘంలో మనం తట్టుకోలేము. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు వికృతమైన చేష్టలు చేస్తుంటే మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు? లోపం కలిగింది మనమే ఛీ అనిపించింది మనకి. ఎన్నడూ లోపం లేని వ్యక్తి కలిగిన దేవుడు మనకి ఎలా సహించగలడు దేవుడు? సహిస్తాడు, సహిస్తాడు, సహిస్తాడు. వీళ్ళ యొక్క తిరుగుబాటు తిరస్కారం పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడు కఠినంగా దండిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. మోషేకి కూడా ఎలా ఉందంటే దాన్ని సమ్మతించలేదు. మోషేకి కూడా అసహ్యం కలిగింది. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు ఇతరుల దగ్గర నుంచి అభినందన పొందుకునే విధంగా ఉండాలి తప్ప, ఈ సహోదరుడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవుని యొక్క కార్యముల పట్ల శ్రద్ధ కలిగిన వాడు అనుకునే విధానంలో సహోదరుడి చేత అభినందన పొందుకునే విధంగా ఉండాలి తప్ప, ఛీ అనిపించుకునే స్థితికి మన వ్యక్తిత్వం దిగజారిపోకూడదు. అప్పుడు 11వ వచనంలో కాగా మోషే యెహోవాతో ఇట్లనెను. అప్పుడు ఒక నిరుత్సాహం నుంచి వచ్చిన మాటలండి ఇవి. వాస్తవానికి మోషే మిక్కిలి సాత్వికుడు. ఒక మనిషి గొప్ప నాయకత్వ బాధ్యతలు స్వీకరించి నడిపిస్తున్నప్పుడు, ఆ నాయకత్వాన్ని తృణీకరించి, నడిపించే దేవుడైన యెహోవాను తృణీకరించి, వాళ్ళు నిష్ఠూరంగా చేసినటువంటి తిరుగుబాటుని, నిష్ఠూరంగా పలికిన మాటలో ఎంత వ్యతిరేక భావాన్ని ఒక నాయకుడిలో కలుగజేస్తాయో, హృదయం ఎంత వేదన నొందుతూ ఈ మాటలు వస్తాయో ఒకసారి చూస్తే, ఆయన అన్న మాటలు ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి. అంటే ఒక మనిషి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తామండి. కానీ మోషే చెప్పిన మాటలో కాగా మోషే యెహోవాతో ఇట్లనెను. నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానీక ఈ జనులందరినీ భారము నా మీద పెట్టనేలా? అంటే చూడండి దేవుడు నాయకత్వ బాధ్యతలు ఇచ్చినప్పుడు మోషే సంతోషంగా స్వీకరించాడు. నడిపించే క్రమంలో ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటును అనేక సందర్భాల్లో సహించాడు. వాళ్ళ యొక్క తిరుగుబాటు అధికమైనప్పుడు మాత్రం భారంగా భావిస్తున్నాడు. ఏమంటున్నాడంటే సేవకుని బాధించమన్నాడు, నా మీద కటాక్షం రానీక జనులందరి భారం నా మీద పెట్టనేలా? నేనే సర్వ సమాజ గర్భం ధరించుతున్నా, నేనే వీని కంటినా, పాలిచ్చి పెంచుడు ఏమన్నాడండి, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకం ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు. అంటే నేను గర్భం ధరించుతున్నా, వీళ్ళని నేను కన్నానా, వీళ్ళని నేను పెంచానా, వీళ్ళని పాలిచ్చి పెంచానా? ఇలాగ నిష్ఠూరంగా ఏం చెప్తున్నాడు? నేనే వీరి తండ్రులకు ప్రమాణపూర్వక ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? అంటే ఈ కొన్ని లక్షల మంది అండి. నలుగురికే మనం మంచి ఆహారం పెట్టే విషయంలో చాలా సందర్భాల్లో నిరుత్సాహపడిపోతారు. నేను మంచి ఆహారం పెట్టలేకపోతున్నాను. ఇన్ని లక్షల మంది తిరుగుబాటు చేసి మాంసాపేక్ష కనపరుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాగలడా?
ఎన్ని గొర్రెలు కోయగలడు, ఎన్ని మేకలు కోయగలడు, లేకపోతే ఎన్ని ఇట్లు కోయగలడు, ఎక్కడి నుంచి బట్ట రాగలడు? అంటే మనిషికి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమైంది కానిదంటే ఏది లేదండి. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడాను లేదు. అప్పుడు మోషే మాట్లాడిన మాటలో నిస్సహాయ స్థితిలో తిరస్కార బుద్ధికి లోనైనటువంటి ఒక నాయకుడు ప్రజల యొక్క నిట్టూర్పులు సహించలేక ఎవరు మొరపెట్టుకోగలడు ఆయన? ఎవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, సహాయం చేయమని వేడుకోగలరు? నాయకుడికి మోషేకి దేవుడు ఒక్కడే కదా శరణ్యం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నేను ఎక్కడిది, నాకు ఎక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చు తినుటకు మాకు మాంసం మిమ్మల్ని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయిన వలన కాదు. ఫైనల్ గా ఏమనుకుంటున్నాడే, ఇలాంటి జనులను నేను మోయటం నా వల్ల కాదు. మనం కూడా కుటుంబాల్లో కొన్ని సందర్భాలు ఇలానే మాట్లాడతాయి, నా వల్ల కాదు, ఇంకేంతో విసిపోయిన అనిపించింది. సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితి, కొన్ని పరిస్థితులు తిరస్కార బుద్ధిలోనే నాయకుడికి వచ్చింది. వీళ్ళు నా వల్ల కాదు, వీళ్ళని వదిలిపెడితే బాగుండు, వీళ్ళని విడిచిపెట్టేసి ఇంకెక్కడైనా వర్క్ స్టార్ట్ చేసుకుంటే బాగుండు అని చాలా మంది సువార్తలు కూడా కొన్ని స్థానిక సంఘాల నుంచి వాపోయారు. విసిగిపోయి వాళ్ళని వదిలిపెట్టి ఇలాంటి మనుషుల మధ్య నేను సేవ చేయలేను, ఇంకెక్కడైనా నేను వెళ్ళి సేవ చేసుకుంటాను అని దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి సేవకులు కొంతమంది ఉన్నారు. మనుషులు అన్ని కాలాల్లో మనుషులేనా, వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాడు ఏ సమాజంలో ఉన్నా ఇలాంటి సమస్యలు వస్తాయండి. నాయకులు ప్రశాంతంగా ఉంచరండి. అప్పుడు 14 వచ్చిన చివరి మాట 14-15 చదివి ముగించుకుందాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిసిన ఎడల నన్ను చంపుము. ఫైనల్ గా నా వల్ల కాదు, నన్ను చంపే అంటున్నాడు మోషే. ఎంత వ్యతిరేకత వచ్చేసిందండి. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను ఈ బాధను చూడకుండా నన్ను చంపుము. అంటే ఎంత బాధ పెడితే మాట్లాడి ఉంటాడండి మోషే. మిక్కిలి సాత్వికుడికి అంత భారం అనిపిస్తే ఇప్పుడు మనలాంటి వాడు ఉంటే అక్కడ ఏమని చేస్తాడండి, దెబ్బలాట్లేనండి, కొట్లాట్లేని, రోజు కొడతాడండి, రోజు తన్నువు చేస్తారండి. ప్రస్తుత సంఘాల్లో ఇలాంటి తిరస్కార బుద్ధి కలిగిన వారు, తిరుగుబాటు చేసే నాయకుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు, కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇలాంటి వ్యతిరేకమైన మనస్తత్వాలు, భేదాభిప్రాయాలు కలుగుతాయి. ఈ పేర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? లేకపోతే ఈ పేరాకి ఏం పేరు పెట్టుకుందాం? 4-15 వచనాలు. 4-15 వచనాలు ఏముందండి? టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. ఒక నీతి ఏదని చెప్పి ముగించుకుందాం. తర్వాత 4-15 వచనాలు ఏముందండి? మనం చదువుకున్న పేరాలు ఏముందండి? జనులు సనిగిన విషయం కదా, దానికి మోషే గారు ఇశ్రాయేలు మాంసపేక్షను కనపరిచిన విషయం ఉందండి. నేను శనగనైతే మొదట 3 భాగాల్లో చూసాం, 3 వచనాల్లో. ఇక్కడ మాంసపేక్షను అధికంగా కనపరిచారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మాట మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా అనే మాటను చూడండి. ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు? మిశ్ర జనము, వారికి ఎవరు ఏడయ్యారు ఇప్పుడు? ఇశ్రాయేల్ జనము. 2 సమూహాలండి ఇక్కడ. ఇప్పుడు బలైపోతుంది ఎవరంటే నాయకుడు, నలిగిపోతుంది ఎవరంటే నాయకుడు, మనశ్శాంతి లేకుండా జీవిస్తుంది ఎవరంటే నాయకుడు. అంటే ఇప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు అండి ఇవన్నీ కూడా నాయకుడికి. 4-15 వచనాల్లో ఇశ్రాయేలు మాంసాపేక్ష కనపరచుట, ఇశ్రాయేలు మాంసాపేక్షను కనపరచుట. ప్రస్తుత స్థితి పూర్వ స్థితి కంటే మెరుగ్గా ఉందనుకుంటున్నారా, దారుణంగా ఉందనుకుంటున్నారా? మనం చదివిన భాగంలో వాళ్ళ యొక్క ఆలోచనలు. పూర్వస్థితే బాగుందని నేను నిష్ఠురం మాట్లాడుతున్నాను. మాకు ఎవరు పెట్టిదరు? ఒకప్పుడు ఇలాంటి తిన్నాం మేము, కానీ
ఒక నీతి నేర్చుకోవాలి మనం. ఈ సంఖ్యాకాండం అంతా కూడా ఇశ్రాయేల్ తిరుగుబాటులో ఎప్పుడు నాయకుని బాధ పెట్టకూడదు. నాయకుని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టే. నాయకుని బాధ పెడితే మనం ఎవరిని బాధ పెట్టినట్టే. దేవుణ్ణి బాధ పెట్టినట్టు, యెహోవాని బాధ పెట్టినట్టే, జముగల దేవుని బాధ పెట్టినట్టే. అప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది మన మీద. అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు ఆమె ఉగ్రత. దయచేసి ఎప్పుడు అలాంటి ఆ, ఇశ్రాయేల్ వల్లే మనం ఈ తిరస్కార బుద్ధిని ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. దేవుడు ఎలాంటి మర్యాదను అయితే కోరుకుంటున్నాడో ఆ మర్యాదను కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాంటి సందర్భంలో ఆ, బలహీనపడుతున్నటువంటి నాయకులు బలపరిచే విషయంలో కొంచెం మారల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, 70 మందిని పెద్దలు నియమించమంటాడు. వాళ్ళ మీద కూడా మోషే మీద ఏ ఆత్మ అయితే ఉండి పనిచేశాడో ఆ ఆత్మని అనుగ్రహిస్తాడు దేవుడు. అప్పుడు కొంచెం భారం తగ్గిద్ది. అంటే అంతా ఒక ఒక వ్యక్తి భారం మోస్తే చాలా స్ట్రగుల్స్ వస్తాయండి. ఇప్పుడు సంఘంలో కూడా మనకది ఆ ధర్మం సంఘం అంతా పాటించాలి. ఒక వ్యక్తి మీద భారం పెట్టకుండా అందరూ ఆ భారాన్ని షేర్ చేసుకుంటే చాలా తేలిగ్గా దేవుని కార్యాలు జరుగుతాయండి. అది తర్వాత చూద్దాం. ఆ, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను. రైట్. పరిశుద్ధులకు మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, అతి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తెలియపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ఇలాగ కలిసి నేర్చుకుంటూ మా వ్యక్తిగత విశ్వాసం జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. చాలా మంది నాయన ఈ జూమ్ లో పాల్గొని మీ మాటలు వినడానికి ఆన్లైన్ లో మీ మాటలు వినేందుకు సహోదరులకి సోదరులకి అవకాశం ఇచ్చారు. ఏ సంగతులు అయితే మేము వింటూ ఉన్నామో మా విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి చేసుకోగలుగుటకు వినిన విషయాలు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటిని నికలుగా కొనసాగగలిగే జ్ఞాన వివేకం మాకు కలుగుతుంది. ఇలాగన ఆయన ప్రతి ఉదయకాల సమయంలో మేము సమయాన్ని వెచ్చించి కొంత సమయం మీ మాటలు నేర్చుకుంటూ ఉండగా ఆయన మా బ్రతుకులు మీ వాక్య వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు మాలో ఉన్నటువంటి లోపాన్ని మేము వాక్యం అనే అర్థంలో పరిశీలన చేసుకొని దాన్ని సరిచేసుకొని బ్రతుకోగలిగే జ్ఞానం ఇవ్వండి. ఎవరెవరైతే ప్రార్థనా సహాయం కోరుతున్నారో క్రీస్తునందు నా సహోదరులు సోదరులు వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తోడే ఉంది నెమ్మది కలిగి శాంతి సమాధానం కలిగి బ్రతుకులాగా మీ సహాయము సహకారం అనుగ్రహిస్తారు నమ్ముతూ ఆయన మరోసారి ఆయన పోషణ విషయంలో చేస్తున్న పనుల్లో కూడా సహోదరులకు సోదరులకు మీకు కూడా చూపించండి. పిల్లల చదువులు, వయసు వచ్చిన పిల్లలు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు ఆయన సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను బట్టి వారు ఉద్యోగాన్ని పొందిన ఉద్యోగం ద్వారా సంఘానికి కుటుంబానికి ప్రయోజకులుగా ఉండేలాగిన వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకించి తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు కానీ వివాహ సమస్యలు ఎదుర్కొంటున్న వారు కానీ వాటి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి న్యాయవంతులైన మీరు తగిన పరిష్కారం అందించండి, సహాయం అందించండి. ఇలాగా మరొక ఉదయకాల సమయం మీరు కలుసుకుంటూ మీ కృప చూపిస్తారని రేపటి ప్రభు దినం కొరకు సన్నద్ధులై మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే అనుకూల పరిస్థితులు వచ్చేవారు మా ప్రభువును రక్షకుడు ప్రభునామంలో ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి సోదరులకి సోదరి వాళ్ళందరికీ